ఓం మాతా పితృదేవతాభ్యో నమ, మహాగణాధిపతి దేవతాభ్యో నమ, గురుభ్యో నమ. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. భక్తులారా, ఈరోజు చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి పంచమి, నక్షత్రము మధ్యాహ్నం వరకు ఆరుద్ర, తదుపరి పునర్వసు. ఏదైతే వీటిని గురించి మనం క్షుణ్ణంగా కొంచెం అంటే తెలిసిన వారికి కొంచెం తెలిసి ఉండొచ్చు, తెలియని వారికే ఈ కొంచెం వివరణ మాత్రమే ఇది. చాంద్రమానం అంటే ఏమిటి? సూర్యమానం అంటే ఏమిటి? మన భూగోళంలో సూర్యుడు, చంద్రుడు. అందువల్ల మనము మన ఆంధ్ర వచ్చేసేసేమో చాంద్రమాన మనం పాటిస్తాం. తమిళనాడు అటు సూర్యమానాన్ని పాటిస్తారు. అందువల్ల మనము మొదటగా చాంద్రమానం అన్న తర్వాత వాళ్ళకు సూర్యమానం వస్తుంది, మనకు చాంద్రమానం. ప్రతి ముహూర్తంలో కూడా మనము చాంద్రమానేన మన ముహూర్తం రాసేటప్పుడు మనం అది పలకరిస్తూ ఉంటాము. తదుపరి తమిళనాడు సైడు సూర్యమానం. వాళ్ళకి మనకి 15 రోజులు మాత్రమే డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే మనము చాంద్రమానాన్ని మనం పాటిస్తాము, మన సాంప్రదాయము. తమిళనాడు ఆ సైడ్ వచ్చేసి సూర్యమానము పాటిస్తారు. అంతే డిఫరెంట్, మిగతాదంతా కామని, మిగతాది మొత్తం. అయితే శ్రీ క్రోధినామ సంవత్సరం, క్రోధినామ సంవత్సరము అంటే ఈ ప్రభవ విభవ ఉన్నాయి కదా, ఈ 60 సంవత్సరాల్లో 60 సంవత్సరాల్లో ఇప్పుడు జరిగే శ్రీ క్రోధినామ సంవత్సరం 38వ సంవత్సరం ఇది. అంటే 38 సంవత్సరాలు ప్రభవ నుంచి 38వది ప్రస్తుతం జరుగుతుంది. తదుపరి ఉత్తరాయణం. మనకి ఉత్తరాయణము, దక్షిణాయనము రెండే ఉన్నాయి మనకి. ఉత్తరాయణము, దక్షిణాయనం. మనకి 6 నెలలు వచ్చేసేమో ఉత్తరాయణం జరుగుతుంది, 6 నెలలు దక్షిణాయనం జరుగుతుంది. సంవత్సరంలో ఈ 2 కంప్లీట్ అవుతాయి. అందువల్ల ప్రజెంట్ జరిగేది, ఇప్పుడు ప్రస్తుతానికి జరిగేది మాత్రం ఉత్తరాయణం జరుగుతుంది. తదుపరి వసంత ఋతువు. ఈ వసంత ఋతువులు వచ్చేసి మనకి ఋతువులు వచ్చేసి 6, 2 నెలలకు ఒకటి వచ్చేది. మొత్తం మనకి 12 నెలలు తెలుగు నెలలు. తర్వాత ఈ 6 నెలలు 2 నెలలు జరుగుతూ ఉంది వసంత ఋతువు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం జరిగేది మనకి వసంత ఋతువు. తర్వాత తెలుగు మాసాల్లోకి వచ్చేలేకి చైత్రం, వైశాఖం ఉంది కదా, అట్లానే ఉన్నాయి మనకి 12 నెలలు తెలుగు మాసాలు ఉన్నాయి. ఈ తెలుగు మాసాల్లో మనకి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది చైత్ర మాసం, తర్వాత వైశాఖ మాసం. ఇప్పుడు ప్రజెంట్ జరిగేది వైశాఖ మాసం. తర్వాత శుక్లపక్షం. శుక్లపక్షం అనగా మనకి పక్షాలు వచ్చేసి 2, అంటే 15 రోజులు 15 రోజులు. ఒక నెలలో 2 పక్షాలు వస్తాయి. ఒకటి ఎప్పుడు అమావాస్య నుండి పౌర్ణమి వరకు, పౌర్ణమి నుండి అమావాస్య వరకు మనకి ఆ 2 పక్షాలు జరుగుతుంది. ఏది? శుక్లపక్షం, బహుళపక్షం జరుగుతుంది. ఇప్పుడు ఏమంటారు కొంతమంది మన పాతలో శుద్ధ అంటారు, ఒకటి వచ్చేసి ఏమో బహుళపక్షం. అందువల్ల ఈ మాసాల్లో తిథి అనేది ఇంకా 15 మనకి తెలిసిన కామన్ అనేది. నక్షత్రాలు కూడా 27 కామన్ మనకు జరుగుతూ ఉంటాయి. దీనివలన ఈ ప్రక్రియ ఈ పంచాంగంలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీకు దీనికి ప్రతి వాళ్ళకి తెలుసు, తెలియని వాళ్ళకి చిన్న ప్రయత్నం మనం చేద్దామని చేయటం జరుగుతుంది. శుభప్రద జ్యోతిషాలయం శ్రీనివాసాచార్యులు
మీకు ఏదైనా వాస్తుపరంగా కానీ జ్యోతిషపరంగా కానీ ఏదన్నా డౌట్ ఉన్నా కూడా ప్రతి వారు కూడా మా ఫోన్ నెంబర్ ఇస్తాము. ఆ ఫోన్ నెంబర్కు చేసేసి మీరు ప్రతి వారు కూడా మీ డౌట్ను అడగొచ్చు, ఏదైనా అడగొచ్చు. స్వస్తి.